తెలంగాణలో ఈ రోజు నుంచి కులగణన రీసర్వే జరగనుంది. మొదటి విడతలో జరిగినటువంటి కులగణన సర్వేలో పాల్గొన్న వాళ్ల కోసం రెండోసారి అవకాశం కల్పించారు. ఈ నెల 28 వరకు కులగణన సర్వే నిర్వహిస్తున్నారు. వివరాల నమోదుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎన్యూమరేటర్లు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డు ఆఫీసులకు కూడా వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కులగణన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని చెబుతున్నారు అధికారులు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని అన్నారు ఆయన. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారని తెలిపారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని, తన్ను కొందరు అంగీకరించకపోవచ్చని, అయినా సరే తన పని తాను చేస్తున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. తన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే తననే అడుగుతారని అన్నారు. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని, కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కులగణనపై రాహుల్ గాంధీకి వివరించాలని చెప్పారు. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని, రాష్ట్రంలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సభకు రావాలని రాహుల్ గాంధీని కోరనున్నారు. తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ లాంటిదని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పారు. కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదని, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు పంపుతామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారో తెలియదా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో కీలక చర్చ జరిగింది. సుమారు గంట పాటు వీరిద్దరూ చర్చించుకున్నారు. బీసీ కులగణనపై దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో ఉంది. మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమి సీఎంలతో మాట్లాడి సమన్వయం చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది హైకమాండ్. ఇండియా కూటమి నేతలతో రాహుల్ గాంధీ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కేబినెట్ విస్తరణ, తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూర్పుపై రాహుల్తో చర్చించారు రేవంత్ రెడ్డి. సూర్యాపేటలో తలపెట్టిన కులగణన సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. తెలంగాణలో బిల్డర్లకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నోవోటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్ లో పాల్గొన్నారు ఆయన. బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం అని చెప్పారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎంత ఖర్చైనా సరే మూసీ పునరుజ్జీవనంలో ముందుకు పోతామని స్పష్టం చేశారు భట్టి. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖ అప్పగించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని అన్నారు. చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆడపిల్లల జోలికొస్తే వదిలిపెట్టబోమని, నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని హెచ్చరించారు. కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా పరిశీలించారు చంద్రబాబు. షష్ఠీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం పూర్తి చేసుకుని ఏపీకి తిరిగి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 12న ప్రారంభమైన ఆయన పర్యటన శనివారం వరకు జరిగింది. తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాలను కుమారుడితో కలిసి దర్శించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుపై పవన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉండడంతో ఆలయాల సందర్శనతో ఆయన ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్టయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి హరీష్ రావు పిఏ వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. ఒక రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు పంపారు నిందితులు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు పిఏ వంశీకృష్ణ. ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలోనే ఆయన పేషీలో పనిచేశారు వంశీకృష్ణ. నీటిపారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో నీటి నిల్వల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు మంత్రి ఉత్తమ్. ఈజీ మనీ కోసం కొంతమంది జీవితాలే నాశనం చేసుకుంటున్నారని అన్నారు హోంమంత్రి అనిత. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కేసుల ఛేదనలో డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారిందని అన్నారు. డిజిటల్ క్రైమ్, డిజిటల్ ఎవిడెన్స్లపై న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు హోంమంత్రి అనిత. హైదరాబాద్లోని వల్లభనేని వంశీ కేసులో ఆయన ఇంటి దగ్గర ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఏపీ పోలీసులు. వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ నుంచి రికార్డైన సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నెల 12న హైదరాబాద్లోని వంశీ ఇంటికి సత్యవర్ధన్ వచ్చినట్టుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అయితే సత్యవర్ధన్ వంశీ ఇంటికి వచ్చిన విజువల్స్, ఆ సమయంలో వంశీతో పాటు ఇంట్లో ఇంకెవరెవరున్నారు అనే వివరాల కోసం సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు ఏపీ పోలీసులు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారింది. ఆ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 బృందాలు హైదరాబాద్ లోని వంశీ నివాసంలో సోదాలు చేశాయి. 2 గంటల పాటు జల్లెడపట్టాయి. అయినా సరే ఫోన్ దొరకలేదు. వంశీ ఫోన్ చివరి టవర్ లొకేషన్ ఆయన ఇంటి దగ్గరే చూపిస్తోంది. కానీ ఫోన్ మాత్రం ఇంట్లో దొరకలేదు. దీంతో ఫోన్ ను ఇంకెక్కడో పెట్టుండొచ్చని అనుమానిస్తున్నారు. ఆయన ఫోన్ లో కీలక సమాచారం ఉంది అన్నది పోలీసుల అనుమానం. ఆ ఫోన్ దొరికితేనే చాలా విషయాలు తెలుస్తాయని అంటున్నారు. అరెస్టు సమయంలో వంశీ ఫోన్ ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అన్నది కూడా తేలాల్సి ఉంది. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని భార్య పంకజశ్రీ ఆరోపించారు. ఆయన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వెన్నుపూస నొప్పితో, శ్వాసకోశ సమస్యలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. మెంటల్ గా టార్చర్ చేసి మానసికంగా కుంగదీస్తున్నారని ఆరోపించారు వంశీ భార్య. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు కోసం కోర్టులో పిటిషన్ వేశారు బెజవాడ పోలీసులు. సత్యవర్ధన్ నుంచి 164 కింద స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసం సమయం ఇవ్వాలని కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు. గత వారం తనకు ఈ కేసుతో సంబంధం లేదని విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. రెడ్ బుక్ లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి లోకేష్. గతంలో గన్నవరంలో ఒక దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ ఆఫీస్ మీద కేసులు విత్డ్రా చేయించిన వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. వాస్తవాలు అన్ని బయటకొస్తాయన్నారు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు లోకేష్. తమ స్టైఫండ్ గురించి వెటర్నరీ జూనియర్ డాక్టర్లు ఆయనకు వినతి పత్రం అందించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిటీలో రోజంతా కలిదిరిగారు కవిత. అయితే కవిత సమావేశాలకు పువ్వాడ, నామా, సండ్రా దూరంగా ఉన్నారు. చివర్లో తేనీటి విందుకు హాజరయ్యారు పువ్వాడ అజయ్. బీసీ సభ కావడం వల్లనే నేతలు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది నేతలు వేదికను పంచుకోలేదు. ఈ సమావేశాన్ని అంతా తామే అయ్యి నడిపించారు గాయత్రి రవి, తాతామధు. హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణకు మార్చి నెలాఖరులోగా డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
మేడ్చల్, శామీర్పేట్, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో మెట్రో కారిడార్ల కోసం డీపీఆర్లు తయారు చేస్తున్నామని తెలిపారు ఆయన. డీపీఆర్లను సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మెట్రో రైల్ కారిడార్లుంటాయని వివరించారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారేందుకు ఇది మరొక ముందడుగని తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ గోషమహల్లో చాక్నవాడి నాలా మరోసారి కుప్పకూలింది. గత 3 ఏళ్లలో ఈ నాలా పైకప్పు 6 సార్లు కూలిపోయింది. నాలా పైకప్పు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో రోడ్డు పొడవునా ఉన్నటువంటి నాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. దారుసలాం నుంచి గోషామహల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఉంది ఈ నాలా. చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కార్మికులు పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి వేళ ప్రధాన రోడ్డు వైపుకు ఉన్నటువంటి నాలా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఘటనా స్థలంలో కార్మికులెవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. గాంధీ చౌక్ లో తనిఖీ నిర్వహించారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. శిక్షణలో భాగంగా ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులు వాహన తనిఖీల పద్ధతులను తెలుసుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు, ఆల్కహాల్ శాతం స్థాయిల ఆధారంగా కేసు బుకింగ్ విధానాలను పరిశీలించారు. తనిఖీల సమయంలో అధికారులు 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ తగ్గుముఖం పడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు, సీతానగరం మండలం మిత్తిపాడు గ్రామాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ వద్ద ఈ నెల 10 నుంచి రెడ్ జోన్ అమల్లో ఉంది. ఆయా ప్రాంతాల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైరాలజీ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ అదుపులోనే ఉందని అన్నారు సైంటిస్టులు. కోళ్ల ఫారాల యజమానులు జాగ్రత్తలు పాటిస్తే త్వరలోనే నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో విదేశాల నుంచి వలస వచ్చిన పక్షుల ద్వారా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని తెలిపారు శాస్త్రవేత్తలు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేస్తోంది సిట్ బృందం. కస్టడీలో ఉన్న విపిన్ జైన్, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖర్ ను 2వ రోజు ప్రశ్నించారు అధికారులు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్తో ఎప్పటి నుంచి పరిచయమో బోలేబాబా, వైష్ణవి డైరీల డైరెక్టర్లను సిట్ ప్రశ్నించినట్టుగా సమాచారం. బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధర ఎందుకు కోట్ చేశారు? కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి సహకారం అందించింది ఎవరు? ఈ అంశాలపై సిట్ బృందం విచారించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ దోపిడీ జరిగింది. 4 కోట్ల విలువైన 5 కేజీల బంగారం బ్యాగ్ లాక్కెళ్లారు దుండగులు. మంగళగిరి ఆత్మకూరు అండర్ పాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో 1,60,00,000 విలువ చేసే బంగారం కాజేసిన అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖర్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి వాటి స్థానంలో రోల్ హోల్డ్ నగలు పెట్టేశాడు సోమశేఖర్ అనే వ్యక్తి. కాజేసిన బంగారాన్ని విజయవాడలోని పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 1,60,00,000 స్వాహా చేశాడు. అతను తాకట్టు పెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మచిలీపట్నం పోలీసులు. విజయవాడ చిట్టినగర్లోని ముతూట్ ఫైనాన్స్ లో 6 లక్షల విలువ చేసే బంగారం, మణిపురంలో 30 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై కమలం పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. నిన్న పార్టీ కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఢిల్లీకి సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వారి వద్ద అభిప్రాయాలు సేకరించారు. అన్ని కుదిరితే ఇవాళ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కమల్నాథులు మొత్తంగా 15 మంది ఎమ్మెల్యేలను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో నుంచి సరైన అభ్యర్థిని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని అన్నారు రాహుల్ గాంధీ. వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని, చేతులు కావాలని అన్నారు ఆయన. డ్రోన్లు, ఏఐ లాంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు బలమైన పునాది కావాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను వివరిస్తూ ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ఏఐపై ప్రధాని మోడీ ప్రసంగాలకే పరిమితమవుతుంటే మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయని అన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో
విఫలమవుతున్నారని తెలిపారు. ఆ దిశగా ఒక స్పష్టమైన వ్యూహం అవసరమని చెప్పారు రాహుల్ గాంధీ. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు సునక్ ఫ్యామిలీ. భార్య అక్షర నారాయణమూర్తి, అత్త సుధామూర్తి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకున్నారు సునక్. అక్కడి డయానా బెంచ్ పై కూర్చుని ఫోటోలు కూడా తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య రిషి సునక్ తాజ్ మహల్ పర్యటన జరిగింది. తాజ్ మహల్ ను సందర్శించిన తర్వాత సందర్శకుల పుస్తకంలో అక్కడి అందాల గురించి రాశారు రిషి. తాజ్ మహల్ చాలా అందంగా ఉందని, ప్రపంచంలో ఇంత అందమైన ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయని అన్నారు. సునక్ భార్య అక్షర కూడా ఇది ఎప్పటికీ మరువలేని జ్ఞాపకమని సందర్శకుల పుస్తకంలో రాశారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 18, 19 లో మంటలు చెలరేగాయి. మంటల్లో టెంట్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని తెలిపారు అధికారులు. సెక్టార్ 19 లోని కల్పవాసి టెంట్ లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. బంగారం ధరలు దిగి వచ్చాయి. గ్రాముకు 100 రూపాయల వరకు గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు 8,607 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల గ్రాము పసిడి 7,890 రూపాయలు పలుకుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్కెట్లో కేజీ వెండి 1,08,000 రూపాయలుగా ఉంది.